ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం గండిపల్లం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో పూర్వ విద్యార్థుల సంఘం సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. తాము చదువుకున్న గురుకుల పాఠశాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పూర్వ విద్యార్థుల సంఘంగా ఏర్పడిన గురుకుల విద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గండిపల్లము గురుకుల విద్యాలయం పూర్వ విద్యార్థులుగా విద్యాలయం అభివృద్ధికి కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరము ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం గండిపల్లం పూర్వ విద్యార్థుల సంఘము నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బొల్లు దశరథ రామయ్య, ప్రెసిడెంట్గా పలనాటి రమణయ్య, వైస్ ప్రెసిడెంట్గా జి సుబ్బారెడ్డి, సెక్రటరీగా తోట జయబాబు, జాయింట్ సెక్రటరీగా వెన్నుపూస కాసయ్య, ట్రెజరర్గా పి సుబ్బారెడ్డి, ఈసీ సభ్యులుగా డాక్టర్ నౌషాద్ అలీ, పి రమేష్, ఎన్ కృష్ణమోహన్, పి సుబ్బరాములు ఎన్నికయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించబడిన రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లాకి 2 స్కూల్ తరపున ఒకటి గండిపాలెము, 2 తుమ్మలపేంట 1983లో స్థాపించబడింది. అక్కడ మేము ఫస్ట్ బ్యాచ్ తరపున ఆ స్కూల్లో చదువుకొని ఇప్పుడు దాకా ఎన్నో విద్యాభ్యాసాలు నేర్చుకున్నాము. అయితే అక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇప్పుడు దాకా కలిసిమెలిసి ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయ్యి దాన్ని ఆగు కమిటీ అనే పేరు పెట్టుకొని ఆ స్కూల్లో జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా నేను మా కమిటీ మెంబర్లు అందరం కూడా పాల్గొని ఆ స్కూల్కి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మేమందరం పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అలాగే ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అందరితో సందర్శించి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు మా ముందు విద్యార్థులు మా ముందు కమిటీ మెంబర్స్ అన్నీ కూడా ఆ స్కూల్కి వచ్చిన ఫస్ట్ విద్యార్థికి, సెకండ్ విద్యార్థికి, థర్డ్ విద్యార్థికి ఏ రకంగా అయితే ప్రోత్సాహం అందించామో మేము అదే ప్రోత్సాహం అందిస్తూ ఆ స్కూల్కి కావాల్సిన ఫర్నిచర్ కానీ ఇంకేమైనా వసతులు కానీ కల్పించడానికి ప్రభుత్వం తరఫున మాట్లాడి ప్రభుత్వంతో కానీ మిగతా పెద్దలు ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారో ఆ పెద్దలతో అందరితో మాట్లాడి ఆ స్కూల్ భవిష్యత్తుని ఇంకా అభివృద్ధి చేసే విధంగా అక్కడ మంచి ప్రణాళికలు చేసి ఆ విద్యార్థులకు బాగా చదువుబుద్ధులు చెప్పించడానికి మా వంతు మా ఆగు కమిటీ తరఫున మేము ఆ స్కూల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసేదానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా ఆ స్కూల్ యాజమాన్యానికి అలాగే గవర్నమెంట్ కృతజ్ఞతలు తెలుపుతూ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్ కంటే వాటిల్లో చేర్పించాలా అనే భావం కలిగించే విధంగా గవర్నమెంట్తో మాట్లాడుకొని ఆ స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మా సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కొత్త కార్యదర్శి సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాను. ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశం మొత్తం కూడా పూర్వం ఉన్నటువంటి ఆ కమిటీ అందరూ కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త కమిటీ ఎన్నుకోవడంలో ప్రెసిడెంట్గా రమణయ్య గారిని, సెక్రటరీగా నన్ను, అదేవిధంగా ట్రెజరర్గా సుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా ఈసీ మెంబర్స్, జాయింట్ సెక్రటరీని ఎన్నుకోవడం జరిగింది. మేమందరం ఒకే నినాదంతో పనిచేయాలనుకుంటున్నాం. అంటే మా ముందున్నటువంటి కమిటీ కూడా ఒకే నినాదంతో పనిచేశారు. అందరూ కలిసి పనిచేయడం ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీ,
మనం ఏదైతే ఒక రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకొని ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించారు, ఉన్నత పదవుల్లో ఉన్నారు, రాజకీయాల్లో కానీ అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, ఇంజనీర్సు ఎంతోమంది ఈరోజు ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులు సమాజంలో ఎంతోమంది సేవ చేస్తూ ఉన్నారు. మా కొత్త కమిటీ ద్వారా, మేము కొత్త కమిటీ పాత కమిటీ అనే కాకుండా ఆ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరితో అందరితో కలిసిమెలిసి ఆ స్కూల్ అభివృద్ధికి మనం ఏదైతే మన స్కూల్ని డెవలప్ చేయాలి, క్లాస్ రూమ్స్ కానీ, ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ, ఈరోజు మనం ఒక టెక్నాలజీ వరల్డ్లో ఉంటున్నాం. అలాంటి టెక్నాలజీ కొత్త అప్డేట్స్ వస్తున్నాయి, మన విద్యార్థులకు, మన చిన్న తమ్ముళ్ళకి ఎటువంటి విద్యను మనం ఇవ్వగలము, మన ద్వారా ఇవ్వగలము అనే దాని నుంచి ఈ కొత్త కమిటీ ఏర్పాటు జరిగింది. ఇదంతా కూడా మేము ఆ కొత్త కమిటీ అందరూ కూడా మా స్కూల్కు అని రెసిడెన్షియల్ స్కూల్ చదువు ప్రతి విద్యార్థికి కూడా అందరూ తోడుగా ఉండి వాళ్ళకి మంచి విద్యను అభ్యసించేదానికి మంచి సహకారాలు అందిస్తామని ఈ ఆగ్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరు రసూల్. గండిపాలెంలో 1999లో 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. సో గత 2 టర్మ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. సో కొత్తగా ఎన్నికైన నూతన వర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సహాయ సహకారాలు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటాయని పారదర్శకంగా ఇంతవరకు జరిగినాయన్నీ వాళ్ళకి తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా వాళ్ళకి సందర్భంగా నేను యాజ్ ఎ డాక్టర్ మా గండిపాలెం విద్యార్థులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కూడా మా వంతు సహాయం మేము ముందుకు అందజేస్తామని, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాళ్ళకి నివృత్తి చేసి తగిన వైద్యం అందించేటట్టు కృషి చేస్తామని, అన్ని విధాలుగా తోడ్పడందిస్తామని ప్రతిజ్ఞ చేస్తాం. పాఠశాల ఎన్నికైనటువంటి ఆగ్ కార్యవర్గ సమావేశ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. కార్యవర్గ సమావేశ సభ్యులందరికీ కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.